గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా గంగతో రాంబాబుకే జిరాక్సు కాపీ వీళ్ళురా. So dance while I put you in a trance. Looking for love, baby. హాయ్ హలో నమస్తే నమస్కార నేను మీ లక్మకి లవ్లీ లతిక. మాటల చకోరితో పాటల కచేరి, లాలి పాటలకు కేర్ ఆఫ్, లవ్ పాటలకు పర్మనెంట్ అడ్రస్ మీ FM 143. Why this cola very deep? ఏంటి ఈ ఫోటోలో అసలు హీరో లేకుండా ఎవరో డూప్ ఉన్నారనుకుంటున్నారా? డూప్ కూడా కాదు, డైలీ సోప్ హీరో వీడే, నా అన్న రాంబాబు. డైలీ సీరియల్లో వీడి కంటే సెంటిమెంట్ సామ్రాట్ లేడండి వీడి ఫీలింగ్. అవుట్ అని ఉందంటే అప్పుడే షూటింగ్ లకు వెళ్ళుంటాడు. లే, జాగింగ్ చేస్తున్నాను. ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అయిందిరా. అవునరా, ఈరోజు మొదలు పెట్టాను. కొత్త సీరియల్లో హీరో 6 వైఫ్స్ కి సింగిల్ హస్బెండ్ అంట. అందుకే 6 ప్యాక్ కోసమని బ్రిస్క్ వాక్ చేస్తున్నాను. 5 minutes తర్వాత కాల్ చేయరా. హలో, రామ్ కోట్ రాసుకోవడానికి మీకు వేరే ప్లేస్ దొరకలేదా? నా ముందే టెస్ట్ వేశారు. నేనే రామ్ కోట్ రాసుకోవడానికి ఆగలేదు. నీ పేరేంటి? రామ్. కోటి కాకపోయినా ఓసారి రాయటానికి తప్పలేదు, రామ్ అని. ఏంటిది? సెల్ ఫోన్ జాగింగ్ ఫైన్. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఫైన్ ఉందని తెలుసు. జాగింగ్ లో ఫోన్ మాట్లాడిన ఫైన్ వేస్తారా? ఉంది. ఫోన్ ఎప్పుడు నిలబడి కూర్చొని మాట్లాడొచ్చు. కారు నడుపుతూ, బైక్ నడుపుతూ, సైకిల్ దొక్కుతూ, పరిగెత్తుతూ మాట్లాడకూడదు. పరిగెడుతూ మాట్లాడకూడదని ఇప్పుడే తెలిసింది సార్. ఇప్పుడు తెలిసింది కదా, తీ ఫైన్. జాగింగ్ లో పర్స్ ఎందుకు తెస్తాం సార్? ఫోన్ తెచ్చినోడి పరిస్థితి లేదా? ఎక్కడోనో ఫోన్లు వస్తాయని తెలుసు కానీ ఫైన్ పడుతుందని తెలియదు కదా సార్. పొద్దున్నే నచ్చబెట్టకుండా ఎంతో కొంత తెచ్చాలి భయ. ప్రొద్దున్నే న్యూస్ పేపర్ కొనుక్కుందామని 4 రూపాయలు పెట్టుకున్నాను సార్. ఇంతే ఉంది సార్. ఏంటి సార్, బస్సులో టికెట్ కండక్టర్ రాసినట్టు రాస్తున్నారు? నువ్వు కట్టవలసిన బ్యాలెన్స్. ఓ, క్రెడిట్ ఫెసిలిటీ కూడా ఉందా? కటకటాల ఫెసిలిటీ కూడా ఉంది. రేపు పొద్దున ఈ సేవలో కట్టకపోతే అబే అబే. మా వదిన గంగ. ఏంటి ఇలా కూడా నేమ్ బోర్డ్ పెట్టుకుంటారా అని డౌట్ వస్తుంది కదా. ఇదే మాట మా గంగ వదినతో అంటే, ఏంటి హౌస్ వైఫ్ అంటే మాటలా, అది మాత్రం జాబ్ కాదా అని వాదిస్తుంది. ఇన్నని ఉందంటే కిచెన్ లోనే ఉంది. గంగ డార్లింగ్, టిఫిన్ రెడీనా? FM స్టేషన్ కి వెళ్ళాలి. కుక్కర్ స్టవ్ పైన ఉంది, గ్రైండర్ ఆన్ లో ఉంది, గంగ కనిపించట్లేదు. గంగ డార్లింగ్ ఎక్కడా? పిండి మెదగలేదు, గంగా లేదు. గంగ డార్లింగ్ ఎక్కడా? విజిల్ మోగింది, గంగ పలకదు. గంగ డార్లింగ్ ఎక్కడా? స్వరరాగ గంగా ప్రవాహమే. వదిన గంగని పిలిస్తే ఆకాశ గంగ వచ్చిందేంటి? ఇక్కడున్నావా? గుడ్ మార్నింగ్ సిస్టర్ ఇన్ లా. వెరీ గుడ్ మార్నింగ్ గ్రేట్ వదినా. 2 చదివితే 6 పనులు చేస్తున్నావా? లోపల పిండ్లు, ఇక్కడ నీళ్లు. ఆడ మెదిగే లోపు ఈడ తడుపుదామని. నేను వెళ్ళలోపు నాకు టిఫిన్ పెడతావా? ఐ గివ్ నాట్ ఓన్లీ టిఫిన్, ఐ గివ్ మధ్యాహ్నం లంచ్ ఆల్సో. మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు ఇంగ్లీషు? నాట్ ఇంగ్లీషు, ఇంగ్లీషు. ఇదండి గంగ గారి వింత ఇంగ్లీషు. ఇంగ్లీషు అదే ఇంగ్లీషు. శ్రీకాకుళం నుంచి సిటీకి వచ్చి సగం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి వెళ్ళి ఇలా బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మా సుందరక్క అవుట్ అని ఉందంటే ఇంకా ఆవిడ నిద్రే లేవలేదని అర్థం. వంట రాకపోయినా కటింగ్ వచ్చుని ఇలా పెట్టించుకుంది. ఇప్పుడు దాకా వేకప్ లేదంటే ఇంకా ఆవిడ వెజిటబుల్ కటింగ్ ఎప్పుడు చేస్తుందో. ఈయన బోర్డు ఇన్నని ఉందంటే ఐ థింక్ మార్నింగ్ ప్రేయర్ లో ఉండుంటాడు. అది చాలా విచిత్రమైన ప్రేయర్. హే గురువర్య, రామ్ జెట్మలాని భయ్య, నేను నీ అంతటి వాడిని ఎప్పుడవుతానయ్యా? ముసలాడి వయ్యకూడా. నువ్వు చదివిన లా కోర్సే నేను చదివాను. నువ్వు వేసుకునే నల్ల కోటే నేను వేసుకున్నాను. ఆయనకున్న బ్రెయిన్ నీకు ఉండదు. నిన్ను లాయరనే అంటున్నారు, నన్ను లాయరనే అంటున్నారు. ఆయన సుప్రీం కోర్ట్ లాయర్, నువ్వు చెట్టు కింద ప్లీడర్.
నీ ఫీజు గంటకు 5 లక్షలేంటి, నా ఫీజు గంటకు 10 రూపాయలేంటి? నీకున్నదేంటి, నాకు లేనిదేంటి? సుడి ఆ సుడేదో నాకు పెరిగేలా చేయదేవా? నాకు కూడా మంచి కేసులు వచ్చేలా ఆశీర్వదించు ఆచార్య. నువ్వు అంత సుడిగాడివి కాదేక్లా విశిష్య. బీటీ, నా ప్రేయర్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని నీకు 1000 సార్లు చెప్పాను. నీ సుత్తి ప్రేయర్ తో నన్నిద్దరిని డిస్టర్బ్ చేద్దని 1,00,000 సార్లు చెప్పా. సుత్తి గిత్తేని మా గురువు గారిని అవమానించావనుకో సెక్షన్ 499 కింద పరువు నష్టం దావా చేస్తా. నీ పైత్యం ప్రేయర్ తో నన్నిద్దరిని డిస్టర్బ్ చేసావని సెక్షన్ 290 కింద న్యూసెన్స్ కేసు. నాలా బుక్స్ నుంచి సెక్షన్లు కొట్టేసి నన్నే బెదిరిస్తావా? 13B సెక్షన్ కింద విడాకులు ఇస్తా. అది వచ్చే ముందే నీ మీద సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు పెడతాను. అదే హోల్డ్ ఆన్. ఏంటది నీ అగాయిత్యం? మొగుళ్ళ మీద 2 సెక్షన్ల కేసులు పెడతారా? లేకపోతే చూడుగంగా పెద్ద కేసులున్న లాయర్ లాగా ఎప్పుడు నా ఎదురుకుండా వాదించడం తప్ప ఎప్పుడైనా కోర్టులో ఇలా మాట్లాడా? దేనికైనా టైం రావాలి కదా. ఏంటి టైం వచ్చేది? ఎప్పుడు నాతో చెప్పే 4 సెక్షన్లు తప్ప వేరే ఏమైనా వచ్చా ఇంకి? ఇలా అవమానిస్తే నేను నీతో మాట్లాడను. సుందరక్క మాకు సలహాలు చెప్పి మీరే ఇలా దెబ్బలాడుకుంటే ఎలా చెప్పు? ఆ సలహా ఏదో ఇంకి చెప్పు. అవును, ఏంటి పొద్దునే కోటేసుకుని బయలుదేరావు? కోర్టు ఎక్కడికి? ఎందుకు వేసుకుంటారు? కోర్టుకి వెళ్ళడానికి. అబ్బా, కేసులో ఉన్న లాయర్ అంటే కోర్టుకి వెళ్ళాలి, నువ్వెందుకు? కేసులు వెతుక్కోవడానికి. అంటే దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ కోర్టు ఎదుర్కొండానే జరుగుతాయా? అక్కడికి వెళ్ళి వెతుక్కోవడానికి? లాజికే కదా బావా. ఏంటి లాజిక్? వీధిలోకి వెళ్లకుండా కేసులు ఎలా వస్తాయి? కోటేసుకోపోతే నన్ను లాయర్ అని ఎలా గుర్తిస్తారు? కరెక్టే కదా బీటీ. ఏంటి కరెక్ట్? ఆయన కోర్టు ఎదుర్కొంటే చెట్టు కింద కూర్చొని వచ్చేపోయే వాళ్ళతో సొల్లేసుకుంటున్నారు. సొల్లు గిల్లు అన్నామంటే సెక్షన్ 501 లక్షలు నా దగ్గర వల్లి వేస్తే డబ్బులేం రావు, కానీ కనీసం ఆ చెట్టు కింద కూర్చుని మా అమ్మ పంపించిన పచ్చళ్ళు అమ్ముకుని రావు. అంటే చెట్టు కింద ప్లేట్ అనడమే కాకుండా పచ్చళ్ళు అమ్ముకురమ్మంటావా? ఏ పచ్చడి అమ్ముకోవడం నామోషియా? మరి రిలయన్స్ అంబానీ వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? అంత పెద్ద పెద్ద ఆయిల్ బావులు ఉన్న వాళ్ళే చిల్లర మాట పెట్టుకోలే, చీపుర్లు అమ్మట్లే, చీరలు అమ్మట్లే, చెప్పులు అమ్మట్లే, అంత పెద్ద పెద్ద వాళ్ళే గుండు సూదులు అమ్ముతుంటే నీకు పచ్చళ్ళు అమ్మడం నామోషియా? అయినా మెయిన్ బిజినెస్ డల్ అయినప్పుడు సైడ్ బిజినెస్ డీల్ చేయాలి పీతా. ఈ కాలంలో లైఫ్ లీడ్ చేయడం ఎంత ఎక్స్పెన్సివ్ యునో. అదండి మా సుందరక్క అంటే. అన్నట్టు ఆవిడ పూర్తి పేరు బాలా త్రిపుర సుందరి. మా పితాని బావా ప్రేమగా ఉన్నప్పుడు సుందరి అని, బాధలో ఉన్నప్పుడు బాలా అని, కంగారులో ఉన్నప్పుడు త్రిపుర అని, కోపంగా ఉన్నప్పుడు బీటీ అని, అసలు ఏ మూడూ లేనప్పుడు బీటీ సుందరి అని రకరకాల పేర్లతో పిలుస్తాడు. ఎన్ని రకాలుగా పిలిచినా తనకంటే ఎవరు తెలివైన వారు కాదని, అందమైన వారు లేరని మా సుందరక్క ఫీలింగ్. ఆల్వేస్ ఓవర్తో టాకింగ్. ఆమె రేడియో జాకీ వదిన నా ఆడియన్స్ అని చెప్పేది వింటూ నా వెంటే ఉంటారు. మై డియర్ గంగ వదిన. ఓకే ఓకే, ఎట్టుది హోంవర్క్? అబ్బా వర్క్ ఎట్ హోమ్ వదిన, నువ్వు నీవు ఇంగ్లీషు. అదిగో సెల్ మోగుతుంది, ఎవరిదో చూడు. ఫోన్ రింగ్ తో పాటు ఏమైనా వైబ్రేషన్ లో ఉందా? అలా ఊగిపోతున్నావు. ఎవరు? గంగా భవానీ. శివ సినిమాలో రౌడీ భవానీ అన్నట్టు అంతలా వణికిపోతారేంటి? మన ఇంటి ఓనర్ భవానీయేగా. అయితే ఎత్తి చెవు దగ్గర పెట్టుకో, తీసుకో. స్పీకర్ ఆన్ చేస్తా. ఏంటమ్మా ఫోన్ ఎత్తరు? 2 నెలల నుంచి రెంటే ఊపాగా కనీసం ఫోన్ తీసి సమాధానం చెప్పరా? 4 రోజుల నుంచి అదుగో ఇదిగో అంటున్నారు. మీరు అసలు మనుషులేనా? ఆడవాళ్ళేనా? బుద్ధుందా? నేనంటే భయం లేదా? నా ఇంట్లో ఉండి దాన్నే లక్ష్యారనమాట. వామ్మో ఏంటక్క ఆమె అలా తిట్టేస్తోంది? ఎత్తి ఫీల్ అవడం కంటే ఇగ్నోర్ చేసి వణకడం బెటర్ నేను చెప్పలే. అయినా 2 నెలల నుంచి రాంబాబు అన్న రెంట్ ఎందుకు కట్టలేదు? అన్ని ఇచ్చినాడు, నానే ఓనర్ కి కట్టలా. ఈ మధ్య ఇలా కూడా నొక్కేస్తున్నారా? మన డబ్బు మనం కొట్టడం ఏంటి? డైవర్ట్ చేసాం. అవును లతి, కిట్టి పట్టి ఫ్రెండ్ 10 రోజుల్లో ఇస్తానని చెప్పి 50,000 అట్టుకుపోయినది. వడ్డీ కూడా 20 రూపాయలు చెప్పునిస్తానని. వా, ఇంట్రెస్ట్ కి ఆశపడి రెంట్ మనీ కూడా ఇన్వెస్ట్ చేశారా? ఆ దిక్కు మళ్ళీ ఊరికెళ్ళి ఇంతవరకు రానే లేదు. ఈ ఈసేవి ఇంతవరకు రాంబాబుతో చెప్పనే లేదు. పీకల వరకు వచ్చాక ఎలాగో చెప్తాం కదా గంగా. అదిగో వచ్చింది. ప్లీజ్ మేనేజ్ చేయవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాయ్ హలో నమస్తే, నేను మీ లక్ముకులావలి లతికా. మాటల చెకోరీతో పాటల కచేరీ. లాలి పాటలకు కేర్ ఆఫ్, లవ్ పాటలకు పర్మనెంట్ అడ్రస్ మీ 143 FM. చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? ఏ చకోరి పిల్ల, నేను భవానీని మాట్లాడుతున్నాను. హలో భవానీ గారు, ఎలా ఉన్నారు? బాగా మంటెక్కున్నాను. వంటైందా? నేను మంటెక్కున్నానంటే నీకు వంట గురించి కావాలంటే? ఓకే ఓకే, మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు భవానీ గారు. చెప్పండి, మా FM 143 ద్వారా మీరు ఎవరికైనా విషయాలు చెప్పాలనుకుంటున్నారా? అక్కడ అమాయక మొఖంతో ఒకళ్ళు, గడుసు మొఖంతో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇయ్యమ్మా చెప్తాను విశేష్. రేడియో స్టేషన్ లో వాళ్ళు ఎందుకుంటారండి? మీరేమైనా చెప్పాలన్నా మా ద్వారానే చెప్పాలి, పాట కోరుకోవాలి. ఏంటి ఇదో కొత్త నాటకమా? ఓకే భవానీ గారు, మీరు కోరినట్టే జగన్ నాటకం చిత్రం నుంచి ఒక మంచి పాట మీకోసం. అబ్బా భలే మేనేజ్ చేసావు, సూపర్. ఏం మేనేజ్ చేయడమో ఏందో.
బాబోయ్ మెసేజ్ ఆవిడే పీకల దాకా కోపం వచ్చుంటది. ఓ మై గాడ్, ఏంటి గంగా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటా మెసేజ్ చెప్పు. ఇంకా అరగంటలో ఇంటి ఓనర్ అరైవల్. హలో హలో, ట్రాఫిక్ జామ్ లో ఉన్నా, వచ్చేస్తున్నా. ఒక అరగంట లోపు వచ్చేస్తాగా. ప్లీజ్ ప్లీజ్ ఏమో ప్రాబ్లం కొంచెం షేర్ చేసుకోవే. ఏంటొదినా, ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ షేర్ చేసుకోమని ఈజీగా అడిగాను. ప్రాబ్లం అది మరి దూరంలో ఉండాలి. అవును. మనం ఆడవాళ్ళం ఆమె దూరంలో ఉండాలి. ఇంటర్నెట్ సమస్య మగవాళ్ళ ప్రాబ్లం. వెంటనే రాంబాబుకి కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు. ఇంటికి వచ్చాక ఎవరైనా ఇంటి నుంచి వచ్చిన కాల్ చేస్తారా? రాంబాబు ఫోన్ ఎత్తట్లా. బాయ్, విష్ యూ గుడ్ లక్. బాయ్. హాయ్ లతి. బాయ్ రా అన్నయ్య. ఏంట్రా అలా చూస్తున్నావు? చివరి చూపురా. ఏంటి? సాయంత్రానికల్లా నీ అందమైన మొహం ఇంతలా వెలిగిపోతుందో లేదో అని చూస్తున్నా. నీలా వర్క్ కు వెళ్ళినోళ్ళే ఈవినింగ్ మొహం వేలాడేసుకొని వస్తారు. నాకేంట్రా ఈవేళ డే మొత్తం ఇంట్లో హ్యాపీగా ఉంటాను. ఫుల్ షైనింగ్ షైనింగ్. సరే సరే, లోపలికి వెళ్ళు. ఓకే బాయ్ రా, టేక్ కేర్. బాయ్. అరే ఏంటి మీరు ఇలా డల్ గా ఉన్నారు? నాలా పొద్దున్నే లేచి జాగింగ్ ఎక్సర్సైజ్ చేస్తే పర్ఫెక్ట్ యాక్టివ్ గా ఉంటారు. లేదంటే ఇలాగే వాడిపోయిన కాడల్లా ఉంటారు. మనల్ని మొహం వేలాడేశారని ఈయన కళ్ళు తేలేశారేమిటి? ఇంత సడన్ గా 2 నెలల రెంట్ కట్టనేదని ఓనర్ వచ్చి పీకల మీద కూర్చుంటాదని చెప్తే ఎవరైనా ఇలాగే ముఖం తేలెత్తారు. ఏటి ఉలుకు పలుకు లేదేంటి దేవరా? ఈ అచేతన అవస్థని ఎలా అర్థం చేసుకోవాలి సోదరా? రాంబాబు రాంబాబు మరి అంత ధైర్యపడితే ఎలా రాంబాబు? మమ్మల్ని చూడు ఎంత స్ట్రాంగ్ గా ఇరికించిన వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటారు. మనం కావాలని చేస్తున్నాం ఏంటి? వడ్డీ ఎక్కువ అవుతుందని సుందరి చెప్పినది కదా. చెప్తే ఫాలో అయిపోతావా? 20 రూపాయలు వడ్డీ ఇస్తానంటే అసలుతో సహా ఎగ్గొడతారా నా మాత్రం తెలీదా? ఈ విషయం జనరల్ నాలెడ్జ్ బుక్ లో ఎక్కడా లేదు రాంబాబు. ఇలాంటివి బుక్ లో ఉండవు, అనుభవం మీద తెలుసుకోవాలి. ఓ సోసి, అయితే మాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేసినది కదేటి? అయితే మేము ఇప్పుడు చేసింది కరెక్టే అన్నమాట. ఇంటి ఓనర్ వస్తే ఫేస్ చేయడం నా ఒక్కడి వల్ల కాదు. ఆ పితాని కూడా ఎక్కడ? ఏంట్రా రాంబాబు, ఒరే అర్జెంటుగా ఇంటికి రారా. ఒక అరగంట గంటలో రావచ్చా? వాన్ ఎప్పుడు వస్తుంది? 6 గంటలు. నువ్వు 15 గంటలు ఇక్కడ ఉండాలి. జెట్ స్కూటర్ అయితే 5 నిమిషాలు రావచ్చు. ఇది డొక్కు స్కూటర్ కదా, అలాగే వస్తాలే. హలో భవాని మ్యామ్. ఏం రామ్ పితాని, నువ్వెక్కడికి? మా ఇంటికి. అదే మీరు అద్దెకిచ్చిన మా ఇంటికి. నేను అక్కడికి. అరే వాట్ ఏ కోఇన్సిడెన్స్. మీతో కలిసి ప్రయాణం చేసే అదృష్టం ఈ రోజు దక్కింది. రండి. అలాగే. మీకు ఇలా లిఫ్ట్ ఇచ్చానని తెలిస్తే మా బాల త్రిపుర సుందరి ఎంత ఎప్రిషియేట్ చేస్తుందో. కూర్చోండి. ఓనర్ వచ్చి లోపొచ్చి అదుకో పీతా. ఏంటి వాడి దగ్గర నిజంగా అంత డబ్బు ఉందా? డబ్బు ఎప్పుడు ఉండదు, ఓనర్ నుంచి ఎస్కేప్ అయ్యే ఐడియా ఉంటుంది. ఏంటి మ్యామ్, మీ ఇంటిని తనివి తీరా చూసుకుంటున్నారా? ముందు మీ ఆవును పిలు. మా బీటీ అంటే మీకెంత అభిమానం మ్యామ్. అవునవును. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి, సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా. సుందరి రా పీతారా. మీ అందరికి ఒక సర్ప్రైజ్. అంతకు మించిన షాకులు ఉన్నాయి ఇక్కడ. ఈడేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. మేము టెన్షన్ లో ఉన్నాం కదేటి? కాసేపు మీ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి మన ఇంటికి వచ్చిన గెస్ట్ రిసీవ్ చేసుకోండి. ఈ టైంలో గెస్ట్ ఏంటి పీతా? అసలే ఆ ఓనర్ మహాతల్లి వచ్చేస్తుందని. గంగా భవానీ మాత. రండి మేడం రండి, మా వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. అవునా, నేను ఇంకా పారిపోతున్నారు అనుకున్నాను. మీరేమైనా మిలిటెంటా పారిపోవడానికి? మేము మీ టెనెంట్స్ మేడం. తప్పులుంటే క్షమించి వదిలేసే ఓనర్లు మీరు. కాకా పట్టుకు రాంబాబు. 2 నెలల నుంచి అద్దె కట్టకపోగా అడ్డమైన సార్లు చెప్తున్నారు. 2 నెలల నుంచి అద్దె కట్టలేదా? ఏం బీటీ? ఇంటికి కాస్త తొందరగా రావయ్య మగడా అంటే ఆవిడ్ని వెంటేసుకొచ్చిందే కాకుండా ఇప్పుడు అడిగిన వివరాలు. ఇదిగో నీ పెళ్ళ ఇంత ర్యాష్ గా మాట్లాడే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. మర్యాదగా అద్దె డబ్బులు కడతారా లేదంటే ఇల్లు ఖాళీ చేస్తారా చెప్పండి. అప్పుడే మ్యాటర్ ఇల్లు ఖాళీ చేసేదాకా వచ్చేసినది. లేకపోతే లాగుతూ సాగదీస్తారు కదా మిమ్మల్ని. ఒక్క 4 రోజులు టైం ఇవ్వండి మేడం ప్లీజ్. కుదరదయ్యా, ఇప్పటికే 4 రోజుల నుంచి సతాయిస్తున్నారు వీళ్ళు. నువ్వేం మాట్లాడవేం పీతా? ఏంటి ఆయన మాట్లాడేది? మాట్లాడాలంటే మాట్లాడు. అకార్డింగ్ టు ఓనర్ అండ్ టెనెంట్ రూల్స్. రూల్సా? అబ్బే రూల్సా రూల్ కర్రా. అంటే మేడం మరి కోర్టులో. కోర్టా?
అబే కోటా కొబ్బరిమట్ట వాడు అసలు ఇంతవరకు జడ్జి గారు మొహమే చూడలేదు. మ్యాటర్ ముదిరితే ఏం చేయాలో మా అమ్మకు తెలుసు. అంటే ఈ మ్యాటర్ మా మగాళ్ళకి చేరింది ఇప్పుడే కదండి. ఓ 4 రోజులు గడువు ఇస్తే రేపటి వరకు టైం ఇస్తున్నాను. అప్పో సప్పో చేసి తగలాడండి, లేదంటే ఎల్లుండి కల్లా టెండెన్స్ మారిపోతారు. తొందరగా రా గంగా, ఆకలేస్తోంది. ఇడ్లీలు కూడా రెడీగా ఉన్నాయి. షూటింగ్ బయలుదేరుతున్నాను గంగా. ఇవాళ ఇంటి పనులు వస్తుంది కదేటి? అవును రాంబాబు, పొద్దున్నే మెసేజ్ కూడా పెట్టింది, షార్ప్ ఎట్ 9 ఐ విల్ బి దేర్ అని. అమ్మో, ఇంకా 10 నిమిషాల టైం ఉంది. అబ్బా ఊరికే టెన్షన్ పడకు. నా ఫ్రెండ్కి చెప్పాను డబ్బులు తీసుకురమ్మని. ఒకవేళ వాడు 10 నిమిషాలు లేటుగా వస్తే ఆ మాత్రం ఆగలేదా ఏంటి? నేను మేనేజ్ చేస్తా రాంబాబు. బోడీ 10 నిమిషాలు కూడా వెయిట్ చేయలేదా ఏంటి? ఇంతకీ నీ ఫ్రెండ్ డబ్బు తీసుకుని బయలుదేరాడో లేదో ఒకసారి కనుక్కోరా బాబు. మనం ప్రశాంతంగా టిఫిన్ చేస్తాం. నీ అంత అమాయకురాలు భయస్తురాలు ఈ భూమి మీద ఉండదు గంగా. అబ్బా ఏంటి నాట్ రీచబుల్ అని వస్తుంది? అయ్యో రాంబాబు, కొంపలు ములగవు కదా. కొంప ఖాళీ చేసి మనం మునగాలి ఎక్కడైనా. ఒరే రాంబాబు, మన శేఖర్కి ఫోన్ చేసావా? వాడికే చేస్తున్నాను రా, కలవట్లేదు. నీకు కలవట్లేదని నాకు ఫోన్ చేశారా? బయలుదేరాడంటున్నా. లేదు, మనీ అడ్జస్ట్ అవడం లేదు. ఇంకో చోటు చూసుకోమన్నాడు. ఓ మై గాడ్, రాంబాబు నా చెక్కులు వచ్చేదాకా ఆగమని రిక్వెస్ట్ చేయండి. నా షూటింగ్ లేట్ అవుతుంది. రాంబాబు నన్ను నట్టిట్లో వదిలేసి నీ మాన నన్ను పోతావా? ఇప్పటికిప్పుడు అప్పు ఎవరిని అడగను? రేయ్ అసలు నువ్వు ట్రై చేసావా? నువ్వు శేఖర్ దగ్గర ట్రై చేసావని తెలియక నేను శేఖర్నే అడిగాను రా. అడిగితే రాంబాబుకి ఇచ్చినా నాకిచ్చినా ఒకటే అన్నాను రా. అయితే మాత్రం ఇస్తానన్నవాడు ఎందుకు డ్రాప్ అయి ఉంటాడంట? ఇంకా అర్థం కాలే. నీ మొహం చూసి ఇస్తా అన్నవాడు ఆయన మొహం చూసి సైడ్ అయ్యాడు. అన్నయ్య ముఖానికి ఏం పాపం? కేసులు లేని లాయర్కి ఫేస్ వాల్యూ ఏ ఉంటుందని. బీటీ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఉన్నమాట అంటే ఉల్లికింగా. ఇదిగో మీ తిప్పలేవో మీరు పడండి. ఐఎమ్ లివింగ్. నో రాంబాబు, డోంట్ లివింగ్, ప్లీజ్ వెయిటింగ్. వెళ్ళగా రాంబాబు. రాంబాబు, రాంబాబు ఆగు. ఏంటి అప్పొచ్చే ఐడియా వచ్చిందా? నా దారికి అడ్డంగా వానర్ వస్తోంది. వానరా? అయిపోయాం బీటీ, మన లగేజ్ సర్దే వెళ్ళిపోదాం. ఎస్కేప్ అయ్యే ఐడియా చెప్పమంటే లగేజ్ సర్దమంటావు. ఎస్ ఐడియా. రాంబాబు నేను చెప్పినట్టు చెయ్. నీకు నటించే ఛాన్స్ వచ్చింది. ఎక్కడో కాదు, ఇక్కడే ఇప్పుడే. నేను చెప్పినట్టు చేస్తే గండం గడిచిపోద్ది. గుండె దిట్టో చేసుకో. తాతయ్య తాతయ్య వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలడా పీత? పోయింది ఎలాంటి మనిషి? అది చూసైనా తట్టుకోలేరు అన్నయ్య, తట్టుకోలేరు. అయ్యో తాతయ్య తాతయ్య నిండు నూరెళ్ళు నిండిపోయా. ఊరుకో రాంబాబు, పోయిన వాళ్ళతో మనం పోతావా ఏంటి? ఎలా సుందరి ఎలా? నేను ఈరోజు స్టార్ అయ్యానంటే కారణం ఆయనే. అవునా? అవును గంగా, నీకెప్పుడు చెప్పలేదు కదా, నాకు చిన్నప్పుడు మేకప్ వేసింది ఆయనే. అవును నేను చూశాను. ఆయన వేసిన మేకప్ చూసే మా స్కూల్ టీచర్ రిజైన్ చేశారు. ఆయనే ఈ రోజు విలక్షణ నటుడు మోహన్ బాబు. నేను కాలేజ్కి వచ్చాక మా తాత ఇచ్చిన ట్రైనింగ్ తో కామెడీ స్కిట్ చేసేవాడిని. అది చూసే మా లెక్చరర్ రిజైన్ చేసి సినిమాలోకి వచ్చారు. ఆయనే పద్మశ్రీ బ్రహ్మానందం. నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంతమంది పద్మశ్రీలు అయ్యారా? కానీ నన్ను ఇన్స్పైర్ చేసిన తాతయ్య కీర్తిశ్రీ అయ్యాడే. కీర్తిశ్రీ కాదు, కీర్తిశేషు. అయినా అలాంటి తాతయ్య చూడడానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి రాంబాబు. నో నేను వెళ్ళలేను. నో, నువ్వు వెళ్ళి తీరాలి. మేడం మా తాతయ్య. వీడిని కంట్రోల్ చేయడం మా వల్ల కావట్లేదు మేడం. కంట్రోల్ చేసుకో రాంబాబు, కంట్రోల్ ఎలా చేసుకో. మేడం ఎలా? నేనే తాత, తాతయ్య నేను. తాత లేని నేను లేను. అయ్యో ఆవిడ మన ఇంటి ఆవిడండి, అలా వాలకూడదు. పోన్లే అమ్మా, దుఃఖంలో ఉన్నాడుగా. ఇక ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరరా. ఆయన వాళ్ళ తాతయ్య బాడిని చూసి తట్టుకోగలడా అన్నయ్య? తట్టుకోవాలి గంగా, తట్టుకోవాలి. లేదమ్మా, ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడాలంట. లేకపోతే ఆత్మ వెతుకుతూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. అయితే వెళ్ళి తీరుతాను. పెద్ద మనుషులు వచ్చి మంచి సలహా చెప్పారు. మీ రెంట్ ఊరి నుంచి వచ్చాక ఇస్తాను మేడం. సర్లేవయ్యా, ముందు వెళ్ళా కార్యక్రమాలన్నీ చూసుకో. థ్యాంక్స్ అండి, వస్తాను. బాయ్ గంగా. బాయ్ బేటీ. రే వస్తాను రా. ఒరే ఛార్జీలకు డబ్బులున్నాయా? అది ఎలాగోలా వెళ్తాను రా. ఎలాగెళ్తావయ్యా రాంబాబు? నడిచెళ్తావా ఏంటి? ఉండు, నన్ను అడగడానికి అంత మొహమాట ఏంటి నీకు? ఇదిగో 5,000 తీసుకెళ్ళి ఆ పనులన్నీ జాగ్రత్తగా చేసుకురామ్మా. వెళ్ళు. థ్యాంక్స్ టైం అమ్మా దాటిపోతుంది. భవానీ మాత, మీ రుణం. అబ్బా, రెంట్తో పాటు ఇద్దు గాని వెళ్ళవయ్యా. ఎవరా మీరు కూడా ఏడుస్తూ కూర్చోకండి, వెళ్ళి కాస్తైనా ఎంగిలి పడండి. ఏమ్మా, రాంబాబు వచ్చాక ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండండి. త్వరగా అప్పిచ్చే మహానుభావుడు ఎవరైనా ఉంటే చూడు. రేపో మాపో ఓనర్ వస్తాది, మళ్ళీ డైవర్ట్ చేయలేం కదేటి? అస్సలు డైవర్ట్ చేయలేం.
ఆమె వడివడిగా మన ఇంటి వైపు రావడం ఈ ప్లేస్ మనం దాక్కోవడానికి సరిపోదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. రండి రండి. ఇదేంటి రాంబాబు రాకపోగా వాళ్ళ తాతయ్య గారి కార్యక్రమానికి వీళ్ళందరూ వెళ్ళారా ఏంటి? సరే చూద్దాం. నువ్వెందుకు పీత అంత తీవ్రంగా ట్రై చేస్తున్నావు? నీకు అప్పించేవాడు ఒక్క నంబరే నా ఫోన్ లిస్ట్ లో ఉందా? హౌస్ ఓనర్. అమ్మా కరెంటు బిల్లు ఇడితే ఎంత వచ్చింది? 3500. సరే ఇస్తాను. మేడం వాటర్ బిల్ ఎంత వచ్చింది ఏంటి? 1000 రూపాయలు. చూసారా, తాళాలు వేయడం వల్ల బిల్లు కట్టడం తప్పించుకున్నాం. తర్వాత ఆవిడ కట్టించుకోకుండా వదులుతుందా ఏంటి? మనీ ఆర్డర్. మనీ ఆర్డరా? ఆ బండబావని తీసేసుకుంటుందేమో. ఆ మనీ ఆర్డర్ మాది. ఆ మనీ ఆర్డర్ మాది. ఆ మనీ ఆర్డర్ మాది. ఆ మనీ ఆర్డర్. అన్నయ్య నువ్వేళ్ళు. అలాగే మేడం. కలుగుల్లోంచి ఎలుకలు బయటికి రావాలనే నేను ఈ మనీ ఆర్డర్ ప్లాన్ వేస్తాను. ఆహా, ఇన్ని నాటకాలు ఆడతారా? నాతోటి ఆడుకుంటారా? సాయంత్రం 5 గంటలకు నా ఇంటికి వచ్చి నా చేతిలో డబ్బులు పెట్టారా? సరే సరే. లేదంటే పోలీస్ కేసు పెడతారా? మీ ఇంట్లో లాయర్ ఉన్నాడుగా, అదైతే మీకు ఈజీ. కాదు కాదు, రౌడీలతో సామాన్లు బయటకు విసిరేయటం పాత స్టైల్. మరి కొత్త స్టైల్ ఏంటి మేడం? ప్యాకర్స్ అండ్ మోవర్స్ వాళ్ళు వస్తారు, ఒక్క సామాన్ కూడా చట్టు పడకుండా పార్సల్ చేసి DCM లోకి ఎక్కిస్తారు. ఆ పైన అడ్రస్ ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్పుకోవాలి. మరీ అంత నిర్దాక్షిణ్యంగా? నో ఆర్గ్యుమెంట్. 5 o'clock. 5 o'clock. ఓరి భగవంతుడా, ఈ సమయంలో మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడేంటి? ఓలమ్మో, ఎంత పెద్ద పట్టేషనో. హలో బావోయ్, నేను నీ బామ్మార్దిని. ఈ టైంలో నువ్వేంట్రా? బస్ ఈ టైంలో వచ్చినారు కదేంటి? రే, బస్సులు ట్రైన్లు ఏ టైంలో వస్తే నాకేంట్రా? అప్పు ఇచ్చేవాడు రానప్పుడు పెడే ఫోన్. రే పిత పదరా, అప్పు పుట్టేకి ఇంట్లోకి వద్దాం. ఇద్దరు కలిసి వెళ్ళకండి, చెరువు దిక్కుకి వెళ్ళండి. అదే నువ్వు తేలేకపోయినా రాంబాబుకి వచ్చేది చెడదు కదా అని. హలో అక్కోయ్, హలో బ్రదరు, హౌ ఆర్ యు? ఇంటికి వచ్చినాక అడుగుదు గానీ ఈ ఇంటికి ఎట్లా రావాలో చెప్పవే. 9 ఎక్కువ యూసఫ్ దిగు, అక్కడ 10 ఎక్కి చెక్ పోస్ట్ దగ్గర దిగు, 127 కి ఎక్కి అపోలో దగ్గర దిగు, ఆ తర్వాత 47 ఎక్కి దర్గా దగ్గర దిగు, 121 ఎక్కి పుప్పలగూడ దిగు. ఇన్ని కాదు గానీ నేరుగా వచ్చే బస్సు నెంబర్ చెప్పవే. ఆటో ఎక్కువ అలకాపురం అని చెప్పు. ఈ మొక్క ముందే చెప్పొచ్చుగా. రాంబాబు సాధిస్తాడు, నాకు గట్టి నమ్మకం ఉంది. పీతానన్న కూడా ట్రై చేస్తే బాగుండు. రాంబాబు, డబ్బు డబ్బులు దొరికింది. వచ్చాయా? అలుపు వచ్చింది, వాటర్ తాగి వెళ్తాను. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఆపోయే బాబు, ఇదే ఇల్లు ఆపు. ఇటు రావడం గట్టిని దిగొచ్చు కదా. ఎల్లోస్, ఇల్లు ఇటుంటే అటెందుకు చూద్దాం. శ్రీకాకుళం అంటే ఎలా కులంగా ఉంది నీకు?
ఇంకేడు చూద్దాం ఎల్లో. ఇప్పుడు అడగ ఎట్టాగున్నాను. చూసాక అడగడం ఎందుకు, లోపలికి తగలడు. సుందరి వదినంత సిరాగ్గుందేంటక్కాయ్. ఇప్పుడు నాను అంతే చికాగ్గా ఉన్నాను. ముందు లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. అబ్బో ఇంట్లో అందరు సికాగ్గా ఉన్నారేటి? కదిపితే కరసేసేలా ఉన్నారు. లతీకా లతీకా లతీకా. ఓయ్ ఎరా వచ్చేసావా? నా నీకోటి తెచ్చేసినాను. ఏంటది? సస్పెన్స్. కళ్ళు మూసుకో. రేయ్ నీతో దాగుడు మొదలాడే టైం నాకు లేదు కానీ నన్ను వదిలేరా బాబు. బావోయ్ ఓ బావో. అయ్యో లతీకా లతీకా నాను వచ్చేసినా. రాంబాబు సాడిస్తాడని నేను చెప్పలే. ఆయన డబ్బు తెచ్చాడు, బ్యాలెన్స్ పడింది. బహుశా దానికోసం ఆడావిడిగా వెళ్ళుంటాడు. ఓ పంచేద్దాం, భవానీ గారికి ముందు ఇచ్చేస్తే కొంచెం శాంతిస్తారు కదా. అవును పదా. ఇంటి వరకు వెళ్ళడం ఎందుకు, ఆవిడ ఇక్కడే ఉన్నారు. ఏమండి భవానీ గారు? ఎదిగోండి మీ రెంట్. ఏంటి 2 నెలలుగా 1.5 నెలతో ఇచ్చారేంటి? అంటే ఒక్క 10,000 తగ్గే మేడం. మీరు ఇంకొక రోజు గడివిస్తే. సరే, ప్యాకర్స్ అండ్ మోర్స్ కి రేపు రమ్మని చెప్తా. నా డబ్బులు నా డబ్బులు వాళ్ళమ్మ, వాళ్ళమ్మ, దేవుడా. నాన్న ఇప్పుడు ఏడ్చేసింది బావా. ఏంట్రా మన ఇంట్లో డబ్బులు పోయినాయి బావా. అసలు ఉన్నది ఎప్పుడురా పోవడానికి? నా ఊరు నుండి తేలేదేంటి? ఏంటి నువ్వు ఊరి నుంచి డబ్బు తెచ్చా? అప్పుడు నేను అదే చెప్తున్నాను కదేంటి? మరి ముందే చెప్పలేదే? ఇందాక నా చెప్తుంటే వెళ్ళిపోయావు కదేంటి? ఇల్లంతా వెతికావా? ఇల్లంతా ఎతికాను బావా, ఎక్కడ కనపట్లా. పోలీసులకి చెప్తే వాళ్ళు బాగా ఎతికి పెడతారు బావా. వెళ్దామా? వెళ్దాం. లింగం సార్, నా ఫ్రెండ్స్ కట్ ఎలా ఉందిరా? మన డిపార్ట్మెంట్ లో ఎవరు క్యాచ్ పౌడర్ ప్యాడ్. అదిగో బావా, ఇన్స్పెక్టర్ అగ్ని ఈడనే ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడా? రాంబాబు నీకు బాగా తెలుసుడా? అయితే మరీ మంచిది. వద్దురా బాబు, ఆయన సంగతి నీకు తెలీదు. బావా. కమాన్యా. బాబు నమస్కారం అగ్ని సార్. అగ్ని కాదు, నీరు. నిరంజన్, ఇన్స్పెక్టర్ నిరంజన్. నిప్పుతో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో, నీరుతో పెట్టుకున్నా కూడా అంతే ప్రమాదం. నమస్తే నీరు సార్. నువ్వు నన్ను సార్ అంటే వింటే రేటింగ్ స్టార్. ముద్దుగా నీరు అని పిలవచ్చు కదా. నీరు సార్. చిచి, ఎవడాడు? మీ ఫ్రెండ్ బామర్దులండి. రాంబాబు, నీ సీరియల్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది? మీకెందుకు సార్ సీరియల్ వేషాలు? బంగారం లాంటి జాబ్ పెట్టుకుని. ఓహో, నీరు సార్ కూడా ఏ సరుకులు ఉంది ఏంటి? అందుకే కదా సార్ రోజుకో గెటప్ లో స్క్రీన్ టెస్ట్ చేసుకునేది. సార్ మీ వేషానికి నేను రికమెండ్ చేస్తాను. మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. ఈ నీరు ఉండగా నీకు ప్రాబ్లం ఏంటి రాంబాబు? కమ్ ఆన్ టెల్ మీ యువర్ ప్రాబ్లం. అవును సార్, మా ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయారు సార్. ఎప్పుడు? పావుగంట అయినాదండి. పావు గంటలో ఉంటే ఎంతో దూరం వెళ్ళుండరు. ఏం పోయాయి? డబ్బులు పోయాయి సార్. ఇంకేమైనా పోయాయా? లేదు సార్. అయితే నీకు బాగా తెలిసిన వాళ్లే చేసుంటారు. ఎంత పోయింది? 30 ఏళ్ళండి. ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? ఆయ్, ఈ వండేంటి? ఈ ఇప్పి చూడండి కొండు సార్. ఏంట్రా ఇది ఎంత పొడుగుంది? పోయినాయి అని 100 రూపాయల నోట్లండి, అది నంబర్లండి. ఇవన్నీ ఎందుకు రాసారా? రాత్రంతా బస్సు ప్రయాణం కదండి, ఒక రోడ్డు కూడా పోకూడదని. సభాష్. శ్రీకాకుళం కదా? ఆయ్, నువ్వింత ఓపిక్గా చిత్తూరు నాగగారిలో రాసావంటే ఈ ఆధారం మనకెంత ఉపయోగపడుతుంది. డోంట్ వరీ, ఈ ఆధారంతో మొత్తం చేస్తా. ఈ లోపు మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆయ్. పండే లింగం, ఎస్ సార్. ఇప్పుడు అది కాదు డ్యూటీ. ఓకే సార్. ఆ ఉండ తీసుకునిరా. అమ్మయ్యా, మొప్పాతికి టెన్షన్ తీరినది. ఇంత ఇచ్చాం కదా, ఆ 10,000 లేట్ అయినా భవానీ క్షమిస్తుందిలే. అకోయ్ ఇటు రాక ఏ రాక. వాటిల్లో ఒక నంబర్ చెప్పక్క. ఎందుకు? చెప్పక్క, సిగ్గుపడతావండి, పనుంది. 35 34 95 W. సబాస్. వీటిల్లో ఒక నంబర్ దొరికిందంటే మిగతా నోట్లని కూడా దొరికినట్టే. రేయ్ అక్కని చెప్పకి.
Every night in my dreams I see you I feel. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. టెంపరీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి తిరగ్గా మన పితాని గారికి 1000 రూపాయలు అప్పుటిదంట. వెళ్ళా ఓనర్కి ఇచ్చేసేయండి. మేము ఆల్రెడీ 30,000 ఇచ్చాం. ఈ డబ్బులు ఇలా ఇచ్చి మిగతావి రేపు అడ్జస్ట్ చేయండి. ఏంటి అందరూ రిలాక్స్డ్ గా ఉన్నారు? డబ్బు అడ్జస్ట్ అయిందా? రాంబాబు మిగతా 10,000 దొరికాయేటి? పోయిన 30,000 దొరకలేదు, ఇంకో 10,000 ఏంటి? పోయిన 30,000 ఏంటి? అవునక్క మన ఇంట్లో దొంగలు పడ్డారు. అట్టుకొచ్చిన 30,000 ఆళ్ళు అట్టుకెళ్ళిపోయారే. నువ్వు తెచ్చవేరా? ఎక్కడ పెట్టావేటి? దేవుళ్ళు పట్టాలి కడక్క. ఏంటి అలా అయిపోయారు? ఆ డబ్బు నువ్వు పెట్టినావా? అవునక్క. ఫోన్లే సమయానికి ఆదుకున్నావు. వాడాదుకోవడం ఏంటి? అవి నువ్వు తెచ్చిన డబ్బు అనుకుని భావానికి ఇచ్చా. ఆ? నువ్వేట అలా అయ్యో? కొంప ముంచారు. అవి దొంగలు ఎత్తుకెళ్లారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. బాయ్ ఆ డబ్బులు నీయే. నాన్న నీకు ఇచ్చే కట్టిన డబ్బు 10 లక్షల్లో ఈ సంవత్సరం పంపించిన వాయిదా డబ్బులు 30,000. రాంబాబు ఇక్కడ నీ డబ్బు దొరికింది. ఇదిగో ఆ దొంగల ముఠా నాయకురాలు ఈవిడే. చూడ్డానికి బ్యాండెట్ క్వీన్ కజిన్ సిస్టర్ లా ఉంది కదూ. 4 కొల్లబడిస్తే మిగతా ముఠా బ్యాచ్ అని చూపిస్తానని ఎక్కడ తీసుకొచ్చింది. గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా